తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 5 గంటలు పడుతోంది. 28,000 మందికి పైగా భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. కానుకల రూపంలో తిథిదేకి 2,90,00,000 మేర రాబడి వచ్చింది. మిర్యాలగూడలోని శ్రీ సాయి దత్త ఆశ్రమంలో శ్రీ సాయిబాబా పల్లకీ సేవ ఘనంగా జరిగింది. సాయి దీక్ష చేపట్టిన స్వాములు ఈ పల్లకీ సేవలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం బాబాను పల్లకీలో కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు సాయినామాన్ని జపిస్తూ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సాయి లక్ష నామార్చన నిర్వహించారు.